బాధ్యత ఉండకర్లా? జనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్న పనులేంటి? తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయడమా? వీళ్ళ కాసుల కకృతి కోసం కేటుగాళ్లతో కలిసి పసిపిల్లల్ని అమ్మేస్తున్నారు. సంచల్లో రేకెత్తిస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ ఎపిసోడ్లో కొందరు వైద్యుల పాత్రతో పాటు కొన్ని బడా ఫర్టిలిటీ సెంటర్ల ప్రమేయం ఉండడం షాక్కి గురిచేస్తోంది. హైదరాబాద్లో మరోసారి గుజరాత్ పోలీసుల సోదాలు అవాక్కయ్యేలా చేశాయి. చిన్నారుల అక్రమ రవాణా కేసులో కింగ్ పిన్ మురుగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మురుగన్తో 3 బడా ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధాలున్నట్టుగా పోలీసుల విచారణలో తేలడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. ఈ 3 ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా గుజరాత్ పోలీసులు సోదాలు చేసి కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. 3 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన మురుగన్ దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్వర్క్ని విస్తరించాడు. అతి తక్కువ కాలంలోనే ఒక సాధారణ కూలీ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్గా మారాడు. ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారులను విక్రయించాడు ఈ కేటుగాడు. ప్రస్తుతం గుజరాత్ పోలీసుల అదుపులో మురుగన్ గ్యాంగ్ ఉంది. మరోవైపు మురుగన్ భార్య కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకుని చిన్నారుల వేటలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా విచారణలో తేలింది. మా ప్రతినిధి ప్రణీత మనకి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొత్తం 25 మందిని ఒక సంవత్సరంలో అతను విక్రయించాడని తెలుస్తోంది. ఎంత మొత్తం అతను వెనకేసుకున్నట్టుగా తెలుస్తోంది? అతనికి సంబంధించి అతని భార్య గురించి, మొత్తం నెట్వర్క్ గురించి అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం వస్తోంది? అయితే ఒక్కొక్క చిన్నారికి సంబంధించి ఒక్కొక్క రేట్ని వీళ్ళు ఫిక్స్ చేస్తూ వచ్చారు. ఒకవేళ ఫీమేల్ కిడ్ అయితే కనుక 3.5 lakh అండ్ మేల్ కిడ్ అయితే కనుక 4.5 lakh నుండి 5 lakh వరకు. ఈ విధంగా ఒక 1 yearలోనే 25 మంది చిన్నారులను, అప్పుడే పుట్టినటువంటి శిశువులను వీళ్ళు విక్రయించారు. కొన్నిసార్లు గుజరాత్ నుండి చిన్నారులను తీసుకొచ్చి తెలంగాణలో విక్రయించారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ చిన్నారులను తీసుకెళ్ళి గుజరాత్లో విక్రయించడం. సో ఈ తరహాలో తెలంగాణ, గుజరాత్కి సంబంధించినటువంటి ఎక్కువ నెట్వర్క్ లింక్స్ గుజరాత్ పోలీసులకు బయటపడ్డాయి. సో ఈ మంత్ ఏప్రిల్ స్టార్టింగ్లో ఒక చిన్నారికి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసును ట్రేస్ చేసేటువంటి క్రమంలోనే ఈ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి లింక్ గుజరాత్ పోలీసులు ట్రేస్ చేయగలిగారు. సో మెయిన్ కింగ్ పిన్గా మురుగన్ ఉన్నట్టు గుర్తించారు. సో ఈ మురుగన్ది ప్రాపర్ ఆదిలాబాద్ జిల్లా. అక్కడ కేవలం ఒక ఇటుక వ్యాపారం చేసుకుంటూ అతడు ఉంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే 1.5 year క్రితం అతడికి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ బిజినెస్లోకి అతడు ఎంటర్ అయ్యాడు. సో అతడితో పాటు అతడి వైఫ్ కూడా ఇదే బిజినెస్లో ఉన్నట్టు తెలుస్తుంది, కృష్ణవేణి. సో ఆమె మీద సైతం గతంలో చైతన్యపురి పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఈ తరహాలో వీళ్ళు మొదటగా కొంతమంది ఏజెంట్స్ను నియమిస్తారు. సో ఈ ఏజెంట్స్ కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఎవరైతే పిల్లలైనటువంటి తల్లిదండ్రులు వస్తూ ఉంటారో సో వాళ్ళని టార్గెట్గా చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు మొదట తీసుకుంటారు. సో వాళ్ళ ఫర్టిలిటీ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు తక్కువ ధరకే ఇట్లా చిన్నారిని ఇస్తామంటూ కూడా వాళ్ళని మభ్యపెడతారు. సో వాళ్ళకి చిన్నారిని ఇవ్వాలి కాబట్టి మళ్ళీ కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి తల్లులు ఎవరైతే పిల్లలను పోషించలేక కానీ అప్పటికే డెలివరీ అయ్యి ఉంటుందో సో వారికి డబ్బును ఎరగా వేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చిన్నారులను తీసుకొస్తున్నారు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వీళ్ళొక మీడియేషన్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. అయితే చట్టపరంగా ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పేసి అనేక సార్లు పోలీసులు చెప్తున్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు సైతం పిల్లలు వస్తున్నటువంటి ఆశతో ఈ తరహాలో అక్రమ పద్ధతిలో చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో దీనిపైన గుజరాత్ పోలీసులు ఈ ఆపరేషన్ని నిర్వహించగా నెట్వర్క్ అంతా కూడా తెలంగాణ నుండే స్టార్ట్ అయినట్టు గుజరాత్ పోలీసులు నిర్ధారించి వీరికి పనిచేసినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని పట్టుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే 2 days క్రితం హైదరాబాద్కి గుజరాత్ పోలీసులు వచ్చారు. కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ మీద కూడా రైడ్ చేశారు. ఇంకా లోతుగా గుజరాత్ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. దేవుడి మీద ఒట్టు, మైక్రో ఫైనాన్స్ స్కామ్ గురించి తనకేమీ తెలియదు అంటోంది మంగ్లీ. అక్కకు ఎలాంటి సంబంధం లేదు, అంతా హేమకాంత్ రెడ్డి చేశాడని చెప్తున్నాడు తమ్ముడు రమావత్ మధు. ఇటు ఇంకో తమ్ముడు శివ చౌహాన్ కూడా మధు డైలాగ్ని రిపీట్ చేస్తున్నాడు. మరోవైపు బాధితులు ఆవేదన చెందుతూనే ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆ కీలక సమాచారం ఏంటో మనం బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు కనిపిస్తోంది. మంగ్లీ సోదరుడి అకౌంట్స్ పరిశీలిస్తున్నారు పోలీసులు. రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. 3 సార్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించారు. డబ్బులు పడ్డ తర్వాత రోజే విత్డ్రా చేసుకున్నారు. రమావత్ మధు అకౌంట్ సీజ్ చేశారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ. రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీస్ శాఖ లేఖ రాసింది.
మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లా పెద్ద ఊరకు చెందిన పాల్తి రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న డబ్బంతా రమావతి మధు కంపెనీలో పెట్టి రోడ్డున పడ్డాను అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రమేష్ సూసైడ్ పై రీసెంట్ గా స్పందించిన మంగ్లీ రమావతి మధు వల్లే ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్మార్గుడని తెలియక అతడితో మాట్లాడాను అని లెటర్లో రాసింది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతిమంగా నిజమే గెలుస్తుందంటూ నోట్లో రాసింది మంగ్లీ. ఇటు మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్. మంగ్లీపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటి అనేది పోలీసుల విచారణలో తేలుతాయన్నారు. ఇలా శివ చౌహాన్ మాట్లాడిన కాసేపటికే రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి డబ్బులు మళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మంగ్లీ అకౌంట్స్ ను కూడా చెక్ చేసే అవకాశం ఉంది. దీంతో కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, చాలా సీరియస్ గా పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక పక్క దర్యాప్తు జరుగుతూనే ఉంది, మరొక పక్క వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాయి. ఏం జరుగుతోంది, బాధితులు ఏం చెప్తున్నారు, అసలు కేసు స్టేటస్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో పోలీసులు అయితే కీలక అప్డేట్ని కూడా సాధించారు. కీలకమైనటువంటి సమాచారం కూడా సేకరించారు. ఇప్పటికే ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరుతోటి అంటే మోసం చేసినటువంటి మధునాయక్ తోటి మంగ్లీ సోదరుడికి సంబంధం ఉన్నది ఇప్పుడే ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే బాధితులు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోసపోయినటువంటి కొంతమంది బాధితులు కూడా ఆత్మహత్య కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ ఈరోజు తాజాగా ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఈ మధునాయక్ సంబంధించినటువంటి కేసులో తనకి ఎలాంటి పాపం తెలియదు, తనకు సంబంధమే లేదు, తాను కట్టించుకున్నటువంటి హనుమంతుడి మీద ప్రమాణం చెప్తున్నాను, తనకి ఎలాంటి ప్రమేయం లేదు, తప్పు లేదని చెప్తున్నారు. కేవలం ఈ కేసులో ఉన్నటువంటి శుభక్షేత్ర అంటే డెవలపర్స్ దాంట్లో ఒక నిందితుడు అన్నటువంటి బండి శివ పేరును తన తమ్ముడు సోదరుడు శివ చౌహాన్గా ప్రచారం చేస్తున్నారు. కావాలని కొంతమంది తనపై కుట్రపూరితంగానే ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. కేవలం ఒక మాట్లాడిన పాపానికి దుర్మార్గుడని తెలియక మధునాయక్ ఇంటికి వెళ్ళి ఒకసారి భోజనం చేశాము, అందువల్ల దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క్షోభ కూడా అనుభవిస్తున్నామని చెప్పి కూడా మంగ్లీ అయితే తాజాగా విడుదల చేసినటువంటి నోట్లో కూడా పేర్కొంది. అలాగే మంగ్లీ సోదరుకు అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పోలీసులు కూడా సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఈ కేసు మీద అంటే మంగ్లీకి ఈ కుటుంబానికి దీనికి సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి బిగ్ అప్డేట్ని కూడా పోలీసులు అయితే సేకరించారు. పోలీసులు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు సంబంధించి ఏదైతే రమావత్ మధుకు సంబంధించినటువంటి అలాగే అది ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ సోదరుడు శివకు సంబంధించిన అకౌంట్ను కూడా ఈరోజు పోలీసులు అయితే పరిశీలించారు. అయితే పోలీసుల పరిశీలనలో మొత్తం మధునాయక్ నుంచి 3 సార్లు అంటే శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు నగదు బదిలైంది. బదిలైన తెల్లారి ఆ నగదును అయితే శివ చౌహాన్ డ్రా చేసుకున్నట్టుగా అంటే పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇతిమిత్తంగా ఇంత అంటే అమౌంట్ అని చెప్పినప్పుడు కూడా పెద్ద మొత్తంలోనే 3 సార్లు కూడా అమౌంట్ను అయితే ట్రాన్స్ఫర్ చేశారు, 3 సార్లు కూడా డ్రా చేసుకున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మధునాయక్ టు మంగ్లీ సోదరు శివనాయక్తో పాటు ఇతర నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి అకౌంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని వివరాలు కావాలంటూ కూడా అన్ని ప్రధాన బ్యాంకులకైతే పోలీసులు అయితే లేఖలు సాధించారు. ఒకవైపు మంగ్లీ తనకి ఏ పాపం తెలియదంటున్నటువంటి సందర్భంలోనే పోలీసులు కూడా ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. ఈ కేసులో మంగ్లీ కుటుంబానికి మంగ్లీ సోదరుడికి ఏదైనా ప్రత్యక్ష పరోక్షంగా అంటే ప్రమేయం ఉందా అనే విషయంలో కూడా పోలీసులు అయితే నిగ్గు తెచ్చే పనిలో పడ్డారు. మొత్తంగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే చాలామంది బాధితులు కూడా పూర్తిగా తమ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అమ్మి కాయ కష్టం చేసి పెట్టినటువంటి బాధితులైతే వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంగ్లీ మాత్రం తనకు చివరికి న్యాయమే గెలుస్తుంది, తన తప్పు లేకుండా నిజాయితీగా బయటపడతానని చెప్పి కూడా మంగ్లీ చెప్తున్నట్టు నేపథ్యంలో పోలీసులు ఈ రకమైనటువంటి కీలక అప్డేట్ను సాధించడంలో కేసులో కొంత పురోగతి సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గు తేల్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రేవన్. కమిటీ థర్డ్ న్యూస్ 3.5 గంటలుగా కొనసాగుతున్న ఏపీ కేబినెట్ లో కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరో కొత్త పథకాన్ని ముందుకు తేవాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జనాభాను పెంచడమే లక్ష్యంగా పిల్లలే సంపద పేరిట ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి 3వ బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా ఆ తదుపరి పిల్లలందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపుండేలా కేబినెట్ నిర్ణయించింది. జూన్ నుంచి జనాభా విషయంలో స్పెషల్ క్యాంపెయిన్ ని ప్లాన్ చేయాలనుకుంటుంది కూడా. ఇక సమ్మర్ సీజన్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక
ప్రత్యేక దృష్టి పెట్టాలని, సాగు, తాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్వహణపై ఫోకస్ చేయాలని అధికారులకు సూచించింది. పరిపాలన, అభివృద్ధి అంశాలతో పొలిటికల్ టాపిక్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకి మరోసారి సూచించారు సీఎం చంద్రబాబు. పెట్రోల్ కొరతపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నామని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకి ధీటైన సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నించాలన్న సీఎం ఐటీ, ఏఐపై కనీస అవగాహన పెంచుకోవాలంటూ సూచించారు. ఇటీవలే సింగపూర్కు వెళ్లొచ్చిన మంత్రులు అక్కడి శిక్షణ పరిశీలనని వివరించాలని కోరారు సీఎం. అక్కడి పరిస్థితులు రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయనే విషయంలో ఈ సాయంత్రం ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు సీఎం. విదేశాలకి టూర్ వెళ్ళాం, వచ్చేసామంటే కుదరదు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పర్యటనలు ఉండాలన్నారు సీఎం. గతంలో కూడా మంత్రులను ఇలాగే అధ్యయన పర్యటనలకు పంపేవాడినని గుర్తు చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 3.5 గంటలుగా కొనసాగుతున్న ఏపీ కేబినెట్ లో ప్రధానంగా ఎటువంటి అంశాలపై చర్చ జరుగుతోంది అండ్ కొత్త పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు ఇది సాగింది. దాంట్లో అనేక కీలక నిర్ణయాలను మనం అనుకున్నట్టుగా పరిపాలనకు సంబంధించి కావచ్చు, లేకపోతే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా నిర్ణయాలను చూస్తే R5 జోన్ని, రాజధాని అమరావతిలో R5 జోన్ని రద్దు చేస్తూ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని గతంలోనే CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్నారు, కానీ దాన్ని కేబినెట్ రాటిఫై చేయాల్సిందే. అయితే దాని మీద పూర్తి స్థాయిలో మరొకసారి చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈరోజు కేబినెట్ ముందుకు తీసుకొచ్చింది. R5 జోన్ అంటే రాజధాని అమరావతిలో మాస్టర్ ప్లాన్లో అనేక జోన్లను పెట్టారు. నివాస, కమర్షియల్, అలాగే కొన్ని వ్యాపార వర్గాలకు సంబంధించిన కావచ్చు, లేకపోతే కొన్ని పరిశ్రమలకు సంబంధించిన జోన్లుగా విభజించారు. దానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు R5 ఇంకొక జోన్ని క్రియేట్ చేశారు. అంటే ఇతర ప్రాంతాల్లో ప్రజలకి ఇక్కడికి తీసుకొచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అప్పట్లో పెద్ద రాజకీయ వివాదమే అయింది. దాని మీద కోర్టులు కూడా, హైకోర్టు ముందు దానికి ప్రొసీడ్ చేయమని ప్రభుత్వానికి మద్దతుగా నిర్ణయం ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా కొన్ని కండిషన్స్తో R5 జోన్ను కొనసాగించమని చెప్పింది. అయితే రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే R5 జోన్ని కొనసాగిస్తే ఏ ఉద్దేశంతో అయితే రైతులు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరకుండానే ఇబ్బంది పడతామని చెప్పి రైతులు పెద్ద ఎత్తున అబ్జెక్షన్ చేశారు. దానికి సంబంధించి అప్పట్లో పూర్తి స్థాయిలో అనేక రాజకీయ వివాదాంశంగా కూడా మారింది. అయితే దానిపైన ఈ ప్రభుత్వం వచ్చాక తిరిగి మాస్టర్ ప్లాన్ని యథావిధిగా కొనసాగించే నిర్ణయం తీసుకుంది. అందుకనే R5 జోన్ని రద్దు చేస్తూ ఈరోజు కేబినెట్ రాటిఫై చేసిన వ్యవహారం కనిపిస్తుంది. అలాగే మిగతా అంశాలకు సంబంధించి కృష్ణా కరకట్టకు సంబంధించి ఆ రహదారిని 4 లేన్ రహదారిగా విస్తరిస్తూ దాదాపుగా 440 కోట్ల నిధులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎందుకంటే రాజధాని అమరావతికి వచ్చేదానికి ప్రస్తుతానికి ప్రధానమైన రహదారి అదే. ముఖ్యమంత్రి నివాసం కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. దాన్ని కేవలం చాలా సింగిల్ రోడ్డుగా ఉంది అది. అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాల మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. సో దీన్ని 4 లేన్ రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఆ రహదారిని విస్తరించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఉండవల్లి సమీపంలో కొంత ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన ల్యాండ్ పూలింగ్కి కొంతమంది సహకరించలేదు. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉండింది. సో ఈ మధ్యనే ల్యాండ్ అక్విజిట్ చేసి ఆ భూమిని సేకరించింది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మిగతా అనేక అంశాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే హంద్రీ నివాకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే సమ్మర్ కాబట్టి ఈ ప్రాంతంలో సమ్మర్కి సంబంధించి ప్రాజెక్టులన్నింటిలో నీటి నిల్వలు ఉన్నాయి. వాటిని తగిన రీతిలో అన్ని ప్రాంతాల నీటిని తాగునీరు అవసరం ప్రాంతాలకి పంపించడానికి కాలువల మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే ట్యాంక్స్ నింపాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్టుగా మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక మంత్రి, ఆయన కేబినెట్ బ్రీఫ్ చేస్తూ చెప్పారు. అలాగే మిగతా అనేక 1800 కోట్ల రూపాయలని మార్క్ఫెడ్కి రుణంగా తీసుకోవడానికి అవసరమైన గ్యారంటీని ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఇట్లాంటి సంక్షేమానికి సంబంధించి కూడా కొంతమంది కానిస్టేబుల్స్కి సంబంధించి దాదాపుగా 350 మంది కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పొలిటికల్గా కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేశారు. పొలిటికల్గా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అసత్యమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది. వాటిని తిప్పికొట్టడంలో మంత్రులు తిప్పికొడుతున్నారు, కానీ రిపీటెడ్గానే వాటిని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పదే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మంత్రులు కూడా అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మంత్రులు చెప్పిన నేపథ్యం కనిపించింది. అదేవిధంగా సింగపూర్కి సంబంధించి మంత్రులు వెళ్ళొచ్చిన దాన్ని రాష్ట్రానికి అది ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పేలా ప్రజెంటేషన్ సిద్ధించాలని చెప్పారు. సో మొత్తానికి పూర్తి స్థాయిలో 3.5 గంటల పాటు అనేక అంశాలపైన కేబినెట్ 61 అంశాలతో పాటు రాజకీయ ఎజెండా మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించిన నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. థ్యాంక్ యూ ఈశ్వర్. అవుట్ స్టూడియో.
తెలంగాణలో సహకార సంఘాల పాలక వర్గాల్ని రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సహకార సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. 597 జీవో ద్వారా సహకార సంఘాల పాలక వర్గాల్ని రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 సహకార సంఘాల కోర్టుని ఆశ్రయించగా పాలక వర్గాల్ని తిరిగి కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పిచ్చిందన్నారు. 4 నెలలుగా ప్రభుత్వం ఆ తీర్పుని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కొన్ని పాలక వర్గాల్ని కంటిన్యూ చేయడం, కొన్ని పాలక వర్గాల్ని తొలగించడాన్ని కోర్టు వ్యతిరేకించిందన్నారు. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించడాన్ని కోర్టు కూడా రద్దు చేసిందన్నారు. సహకార సంఘాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు టీజీసీఏబీ మాజీ చైర్మన్ రవీంద్రరావు. సహకార రంగంలో రాజకీయం కూడా ఉండదు. అన్ని పార్టీల వారు సహకార సంఘాలు సభ్యుల చేత స్థాపించబడ్డ సంఘాలు, సభ్యులు వారి సౌకర్యార్థం పాలక వర్గాలను ఎన్నుకొని అన్ని వారి కార్యక్రమాలకు వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా పాలక వర్గాలను ఎన్నుకుంటారు. కాబట్టి ఇందులో రైతులు ఉంటారు, ఇతరులు ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందులో ద్వంద్వ వైఖరి. కాంగ్రెస్ పాలక వర్గాలను అట్లాగే నడుపుతూ మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసివేస్తే దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ నియామకం చేసుకోవడం జరిగింది. చివరకు 19-12 నాడు అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళను ఇతరులందరినీ కూడా తొలగించబడం జరిగింది. ప్రభుత్వానికి ఇందులో ₹1 కూడా ఇందులో ఉండదు. సభ్యులు షేర్ క్యాపిటల్ కట్టి వాళ్ళ షేర్ క్యాపిటల్తోనే ఈ సంఘాలు ముందుకు సాగుతాయి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు. అందుకని కోర్టు దీన్ని గౌరవించి ఇవాళ స్పెషల్ ఆఫీసర్లను నియామకం ఏదైతే చేసిందో తీసివేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఎలిందర్ని అడిగి తెలుసుకుందాం. ఎలిందర్, నామినేటెడ్ విధానం ద్వారా పాలక వర్గాలు నియమించాలనే ప్రభుత్వ ఆలోచన వెనుక అసలు కారణం ఏంటి? ఒక పక్క ప్రభుత్వ ఆలోచనని సహకార సంఘాల ప్రతినిధులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైట్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నామినేటెడ్ పోస్టుల ద్వారా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం అనేది ప్రభుత్వం నిర్ణయించే విధంగా ఆలోచన చేస్తుందనేది సహకార సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 597 జీవోని రద్దు చేసి మునుపట్లానే ఎన్నికలు జరిపి కోఆపరేటివ్ మెంబర్లను కావచ్చు, చైర్మన్లను ఎన్నుకోవాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చిందని సహకార సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి నిజమైనటువంటి సహాయం ఏదైతే ఉందో, విత్తనాల పంపిణీ కావచ్చు, ఎరువుల అందజేత కావచ్చు, లేకపోతే సబ్సిడీ విధానంలో యంత్రాలు, మిగతా విషయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్లు, అధికారుల పాలన ద్వారా ఏర్పాటు చేస్తే మాత్రం వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ సహకారం అనేది అందదు. సో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు అయిందే రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇస్తూనే వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా వ్యవసాయాన్ని కావచ్చు, ఆ పంట పండించిన తర్వాత పంటని అమ్ముకునే వరకు కూడా ఈ అన్నిటి కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ సొసైటీలో అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటిని కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్వేచ్ఛగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేసి రైతులకు అండగా ఉండే విధంగా, పనిచేసే విధంగా అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది దీన్ని రద్దు చేసి నామినేటెడ్ పోస్టుల ద్వారా ద్వితీయ శ్రేణి దీనికి సంబంధించినటువంటి రాజకీయ పదవులు ఇచ్చేందుకు, డైరెక్టర్లుగా, చైర్మన్లుగా వారికి ఇచ్చేందుకు అవకాశం కల్పించే విధంగా ఈ ఆలోచన ఉంది. దీని ద్వారా రైతులకు పూర్తిగా నష్టం జరుగుతుంది అనేది సహకార సంఘాలు ముందుగా ఆక్షేపిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు ఇచ్చే కంటే కూడా ఎన్నికలు నిర్వహించండి, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ పదవులు దక్కుతాయి కదా అనే ఒక ధోరణితో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ రద్దు చేసిన వెంటనే ఈ 330 సొసైటీలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా హైకోర్టును ఆశ్రయించగా 4 నెలల క్రితమే ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా క్లోజ్ చేసేసి వీళ్ళకి అప్పగించాలనేది హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా 4 నెలలుగా ప్రభుత్వం పక్కన పెట్టింది. సో ఇప్పుడు రీసెంట్గా మరోసారి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ తీర్పును తప్పకుండా అనుసరించాలనేది సహకార సంఘాలు హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేస్తుందా లేకపోతే పక్కన పెడుతుందా అనే అంశాలకు సంబంధించి సహకార సంఘాలు అయితే వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్.
ఇక మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఆమోదించింది. అయితే కవిత కొత్త పార్టీపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తెలపాలని ఈసీ వెల్లడించింది. దీనిపై రెండు స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. ఎన్నికల సంఘం నిబంధనలు పార్టీకే నమోదైన పార్టీల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఈసీ అధికారులు కవిత తన దరఖాస్తులో 3వ ప్రాధాన్యతగా పేర్కొన్న తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఆమోదం తెలిపారు. తన పార్టీ పేరును ఈసీ ఆమోదించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరు తనకు రాసిపెట్టినట్లుందని అభిప్రాయపడ్డారు. జనవరి 2026లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో 3వ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరుకే ఆమోదం లభించిందని తెలిపారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుండి అధికారిక గుర్తింపు లభించడంతో తెలంగాణ రక్షణ సేన ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. పార్టీ నిర్మాణం, జెండా రూపకల్పనపై ఇప్పటికే తన అనుచరులతో కవిత సమాలోచనలు జరుపుతున్నారు. కవిత పార్టీకి టీఆర్ఎస్ పేరు ఓకే కావడంతో రాబోయే రోజుల్లో ఆమె తన పార్టీ గుర్తుగా దేన్ని ఎంచుకుంటారనే చర్చ కూడా మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, టీఆర్ఎస్ పార్టీపై కవిత ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ గుర్తు విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? పార్టీ గుర్తు పూర్తిగా ఆమోదం పొందిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి కొన్ని ఆప్షన్స్, దాంతోపాటు వీళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ఆప్షన్స్, అక్కడ ఏది సూటబుల్గా ఉంటే దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కవిత అయితే ఇప్పటికీ పేరు సంపాదించడంలో విజయం సాధించారని నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి టీఆర్ఎస్ వచ్చిందని చెప్తున్నారు. ఆమె ముందుగా పెట్టినటువంటి 5 పేర్లు తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ రక్షక సేన, దాంతోపాటు తెలంగాణ ప్రజాశక్తి. ఈ పేర్లలో నేను టీఆర్ఎస్ అనుకున్నాను, ఆ టీఆర్ఎస్ని మాత్రమే నాకు రాసిపెట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానికి ప్రాథమికంగా ఆమోదం తెలిపింది అంటూ కవిత చెప్తూ ఉన్నారు. కానీ ఆమె మొన్న బహిరంగ సభలో ఏదైతే టీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు మాత్రం అన్ని హోర్డింగ్స్లో వెనకాలన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని కనిపించింది. అంటే మీడియాను, ఇతర రాజకీయ పార్టీలను కొంతమందిని కావాలని మిస్గైడ్ చేయడానికి, తన పని సులువుగా కానించుకోవడానికి చేసినటువంటి ఒక వ్యూహం, అందులో రాజకీయ చతురత కవిత సాధించింది అంటూ కవిత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తుంటే, ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఇది కేవలం ప్రాథమికంగా ఈసీ ఆమోదించినటువంటి విషయం మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం తెలపాలంటే 1 రోజుల సమయం ఉంటుంది. ఆ 1 రోజుల్లో ఇతర పార్టీలు ఎవరు కూడా అభ్యంతరం చెప్పకపోతే, ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో చాలా పార్టీలు ఉన్నాయి. తెలంగాణ రక్షసేన కాకుండా తెలంగాణ రాష్ట్ర సేన అని ఇంకొకటి కూడా ఇప్పటికే రాష్ట్ర సమితి అని ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పోయింది. కాబట్టి దానికి 6 years కూలింగ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ అర్థం వచ్చేలాగా అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని, ఆ అభ్యంతరాలన్నింటినీ దాటుకొని వస్తేనే పూర్తి స్థాయి ఆమోదం కవిత పార్టీకి దక్కుతుందంటూ చెప్తున్నారు. ఇక సింబల్ విషయంలో ఇప్పటివరకైతే కేవలం ఎజెండా మాత్రమే చెప్పారు. పాంచజన్య ఎజెండా అని, లేకపోతే పసుపు నీలం కలర్తో ఉన్నటువంటి జెండా కలర్స్, ఇవన్నీ కూడా మొన్న బహిరంగ సభలో చెప్పారు. కానీ ఇప్పటివరకైతే ఎక్కడ పార్టీ సింబల్కి సంబంధించినటువంటి విషయాల్ని ఆమె వెల్లడించలేదు. పార్టీ సింబల్స్ ఏవి ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఏది ఈసీ ఆమోదయోగ్యం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించి కాంపిటీషన్ ఉండకూడదు, దేనికి దగ్గర పోలిక ఉండకూడదు, ఎవరు అభ్యంతరాలు చెప్పకూడదు. ఇప్పుడు పార్టీ పేరు ఎలాగైతే ఇవ్వబోతున్నారో ఆ తర్వాత పార్టీ సింబల్ కూడా ఎలక్షన్ నాటికి పార్టీ సింబల్ కేటాయిస్తారు. ఇప్పటికి కేవలం తాత్కాలికంగా ఇస్తారు. కొంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి పార్టీ సింబల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కొంత సమయం ఉండబోతుంది. ప్రస్తుతానికైతే కవిత పార్టీ కానీ, కవిత పార్టీ సభ్యులు కానీ మిగతా అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు టీఆర్ఎస్ దక్కింది అంటూ చెప్తున్నారు. టార్గెట్ బీఆర్ఎస్గా మేము ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్లో ఎక్కడైతే తెలంగాణ వాదం, తెలంగాణ పదం దూరం అయిపోయిందో దాన్ని మేము దక్కించుకోబోతున్నామంటూ కవిత చెప్తూ ఉన్నారు.